ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 8th క్లాస్ క్వశ్చన్ పేపర్లో 56th క్వశ్చన్ అయితే చూడండి ఈరోజు. ద కాస్ట్ ఆఫ్ ఎ బుక్ గాట్ ఇంక్రీజ్డ్ బై 12%. ఇఫ్ ద కరెంట్ కాస్ట్ ఈజ్ 336, వాట్స్ ఇట్ ఒరిజినల్ కాస్ట్? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక బుక్ యొక్క కాస్ట్ అనేది 12% ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది? 12% అయితే ఇంక్రీజ్ అయిందంట. 12% ఇంక్రీజ్ అయిన తర్వాత కరెంట్ కాస్ట్ ఎంత అంట? బుక్ది 336 అంట. అయితే దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత అని చెప్పి చెప్తున్నారు. సో ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఎంత? ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ వచ్చేసి 12%. ఒరిజినల్ పర్సెంటేజ్ ఎంత? కరెక్ట్ క్వశ్చన్ అడుగు. ఒరిజినల్ పర్సెంటేజ్ ఎంత? ఒరిజినల్ పర్సెంటేజ్ 100. 100లో ఎంత పెరిగింది? 12%. సో టోటల్ ఎంత పర్సెంట్ పెరిగినట్లా? 112% అయినట్లా. అర్థమవుతుందా? ఒక బుక్ యొక్క ఒరిజినల్ కాస్ట్ యొక్క పర్సెంటేజ్ 100% ఎప్పుడైనా. అర్థమవుతుందా? ఆ 100%లో 12% పెరిగింది. సో టోటల్గా న్యూ కాస్ట్ ఎంత అంటే 112%కి అమ్ముతున్నారు. 112%కి ఆ బుక్ని అమ్ముతున్నారు. ఓకేనా? సో పెరిగిన ఇంక్రీజ్డ్ కాస్ట్ ఎంత? కరెంట్ కాస్ట్ ఎంత? కరెంట్ కాస్ట్ వచ్చేసి 336 రూపీస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఒరిజినల్ కాస్ట్ ఈక్వల్ టు తెలిసి చెప్పండి. కరెంట్ కాస్ట్ ఇంటూ 100 ఇంక్రీజ్డ్ కాస్ట్, ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్. కరెంట్ కాస్ట్ ఎంత? 336 రూపీస్ ఇంటూ 100. ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ ఎంత? 112. చేయండి దీన్ని. 112 ones, 112 threes. 3 into 100, 300. What is this 300? Original cost of the book. Original cost of the book. So listen again. ఒక బుక్ యొక్క కాస్ట్ దాని ఒరిజినల్ కాస్ట్లో 100% పెరిగిందంట. సో ఒరిజినల్ పర్సెంటేజ్ 100 అయితే పైన 12% పెరిగింది. సో టోటల్గా ప్రజెంట్ ఆ బుక్ని 112%కి అమ్ముతున్నారు. పెరిగిన తర్వాత దాని కాస్ట్ వచ్చేసి 336. అయితే ఒరిజినల్ కాస్ట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఏం చేసినామంటే ప్రజెంట్ ఎంత పర్సెంట్కి అమ్ముతున్నారు? 12% ప్లస్ 100, 112% వేసినాము. ప్రజెంట్ ఎంత కాస్ట్కి అమ్ముతున్నారు? 336 వేసినాం. సో ఒక ఫార్ములా అయితే ఉందన్నమాట. ఒరిజినల్ కాస్ట్ ఒక బుక్ని కనుక్కోవడానికి దాని యొక్క కరెంట్ కాస్ట్ని 100తో మల్టిప్లై చేసి ప్రజెంట్ ఇంక్రీజ్ అయినటువంటి పర్సెంటేజ్తో డివిజన్ చేస్తే దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ అనేది వస్తుంది. సో 336 ఇంటూ 100 బై 112 చేసినాం. 112 1 జా, 112 3 జా, 3 ఇంటూ 100 300 అయింది. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? 4 ఈజ్ ది రైట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 57th క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఫిగర్ వాల్యూ ఆఫ్ వై ఈజ్. ద క్వశ్చన్ ఈజ్ వెరీ షార్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫిగర్ నుంచి వై యొక్క యాంగిల్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఫిగర్. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఈ ఫిగర్లో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని చూడాలా. ఇక్కడ ఒక ట్రయాంగిల్ అయితే ఉంది. ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ అయితే ఉంది. ఇందులో 2 భుజాలు అనేటివి, 2 సైడ్స్ అనేటివి ఈక్వల్. ఓకేనా? ఇందులో 2 భుజాలు అనేటివి ఈక్వల్.
సో వాటి దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్ అనేటివి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, ఈక్వల్గా ఉంటాయి. సో ఇది ఈ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి విషయం. సో ఆ ట్రయాంగిల్ నుంచి బయటకు వస్తే ఈ లైన్ అలానే ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయ్యి ఇక్కడ డి అనేటువంటి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ బయట సైడ్ చూస్తే ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్గా ఒక యాంగిల్ అయితే వచ్చింది. దాని పేరేమి? వై. సో ఈ వై యొక్క యాంగిల్ ఎంత అని చెప్పి మన క్వశ్చన్. ఓకేనా, వై యొక్క యాంగిల్ ఎంత అని చెప్పి మన క్వశ్చన్. ఓన్లీ ఒక స్ట్రైట్ లైన్ అయ్యి, ఓన్లీ ఇది ఒక స్ట్రైట్ లైన్ అయ్యింది, యూతల సైడ్ 50 degrees ఉంటే యూతల సైడ్ రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో అది 130 degrees అని చెప్పి చెప్పేవాళ్ళం. కానీ ఇది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్ బయట సైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది అడుగుతున్నాడు. ఓకేనా, సో 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినాడు. ఫస్ట్ వన్ వచ్చేసి 80 degrees, 100 degrees, 130 degrees, 50 degrees. సో మనం బాగా అర్థం కావడానికి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రాసిన. చూడండి, ఫస్ట్గా ఇన్ గివెన్ ట్రయాంగిల్ ఏబిసి వేర్ ఏబి ఈక్వల్ టు ఏసి. మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్లో ఇప్పుడు చెప్పుకున్నట్లు ఏబి ఈక్వల్ టు ఏసి. ఓకేనా, సో ఇట్ ఈజ్ అన్ ఐసోస్లేస్ ట్రయాంగిల్. సో ఇది వచ్చేసి తెలుగులో అయితే సమద్విబాహు త్రిభుజం అని చెప్పి అంటారు. 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఓకేనా, యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 50 degrees. ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం యాంగిల్ ఏబిసి వచ్చేసి 50 degrees. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ వై విచ్ ఈజ్ డిసిఏ. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా? యాంగిల్ వై అయితే కనుక్కోవాలా. సో యాంగిల్ వైని ఏమని చెప్పొచ్చు అంటే డిసిఏ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది వచ్చేసి ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఈ ట్రయాంగిల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. ఐసోస్లేస్ ట్రయాంగిల్, అది ఒక సైడ్ వచ్చేసి ఒక యాంగిల్ వచ్చేసి 50 degrees అని చెప్పి. సో బయట సైడు డిసిఏ అనేటువంటి ఇంకొక యాంగిల్ ఉంది, అక్కడ వై అనేటువంటి యాంగిల్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో ఏబి ఈక్వల్ టు ఏసీ, ఇది ఐసోస్లేస్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ, కాబట్టి ఏబిసి ఈక్వల్ టు ఏసీబి. ఏబిసి ఈక్వల్ టు 50 degrees, అట్లనే ఏసీబి ఈక్వల్ టు కూడా 50 degrees అవుతుంది. అవునా, అవి 2 ఐసోస్లేస్ కాబట్టి. తర్వాత ఇప్పుడు మిగిలినది ఒకే ఒక పాయింట్, ఏమి? ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్. సో ఏబిసి ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు ఏబిసి 50 ఈక్వల్ టు ఏసీబి 50 అవుతుంది. సో మిగిలింది 180లో 2 50s పోతే ఎంత? 80. 100 పోయినట్ల, 180లో 100 పోతే 80 degrees మిగిలినట్ల. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నౌ వై ఈజ్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ టు ట్రయాంగిల్ ఏబిసి ఆఫ్ పాయింట్ సి. సో ఈ వై అనేది ఏసిడి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక యాంగిల్. సో ఇది ఏబిసి యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇక్కడ ఏ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి వై కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ని తయారు చేస్తే ఇక్కడ ఏ ఎంతైతే యాంగిల్ వస్తుందో ఇక్కడ కూడా అదే యాంగిల్తో ఒక కొత్త ట్రయాంగిల్ అయితే ఏర్పడుతుంది. సో వై ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 80 degrees. అర్థమైందా? సో మనకి ఇట్లాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు మొత్తం ఆ ఫిగర్ని అర్థం చేసుకొని ఆన్సర్ ఎంత ఉంటుంది అనేది రాయాల. ఓన్లీ స్ట్రైట్ లైన్ ఇచ్చి ఒక లైన్ ఇలా వెళ్ళింది, యూతల సైడ్ 30 degrees ఉందంటే యూతల సైడ్ ఎంత ఉందనే చెప్పేయచ్చు. కానీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చినారు, సో యూతల సైడ్ ఎంత ఉందనేది కనుక్కోవాలా. ఓకే, 58th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ హ్యాజ్ ఎ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ 4. సో ఇక్కడ 4 ఫిగర్ నేమ్స్ అయితే ఇచ్చినారు, వాటిలో దేనికి రొటేషనల్ సిమెట్రీ అనేది ఆర్డర్ 4 అనేది ఉంటుంది. అంటే 4 టైప్స్గా దాన్ని చేంజ్ చేస్తే ఒకేలాగా కనబడుతుంది. ముందుగా రొటేషనల్ సిమెట్రీ అంటే ఏందో చూద్దాం. ఇఫ్ యూ రొటేట్ ఎ ఫిగర్ బై ఎ సర్టెన్ యాంగిల్ అండ్ ఇట్ అపియర్స్ అన్చేంజ్డ్ దెన్ ఇట్ హ్యాజ్ ఎ రొటేషనల్ సిమెట్రీ. సో ఒక ఫిగర్ని తీసుకున్నావు, దాన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పినావు, అలా తిప్పినప్పటికి కూడా అది ఒకటే రకంగా కనపడాలా. మళ్ళీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పినావు, ఒకటే రకంగా కనపడాలా. అలా తిప్పినావు, ఒకటే రకంగా కనపడాలా. సో అలా తిప్పితే ఒకటే రకంగా కనపడినటువంటి ఎన్నిసార్లు అలా కనపడితే
దాన్ని ఆర్డర్ అని చెప్పి అంటాం. ఒక్కసారి కనపడితే దాని ఆర్డర్ 1, 2 టైమ్స్ కనపడితే ఒకటేలాగా ఆర్డర్ 2, 3 టైమ్స్ కనపడితే ఆర్డర్ 3, 4 టైమ్స్ కనపడితే ఆర్డర్ 4. ఎన్నిసార్లు తిప్పినా ఒకటే రకం కనపడితే అది అన్లిమిటెడ్. ఓకేనా? ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. నెంబర్ 1 వచ్చేసి స్క్వేర్, నెంబర్ 2 రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ముందుగా ఒక స్క్వేర్ ని చూడండి. స్క్వేర్ ని ఫస్ట్ ఇలా ఉంది 1, చూడ్డానికి అలానే ఉంటుందా? మరి 2 అలానే ఉంటుందా? 3 అలానే ఉంటుందా? 4 అలానే ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ లో 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీన్ని ఎలా తిప్పి డ్రా చేసినా కూడా అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని చూడండి, ఈ పొజిషన్ రావాలి మనకి, ఇలానే కనపడాలా. దీన్ని ఇలా తిప్పినా కనపడిందా? మళ్ళీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పినా కనపడిందా? మళ్ళీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పినా, మళ్ళీ ఇలా తిప్పినా. సో రెక్టాంగిల్కి వచ్చేసి 2 టైమ్స్ కనపడుతుంది. ఓకేనా? రెండు ఆర్డర్స్ లో కనపడుతుంది. ఒకటి ఇలా ఉన్నప్పుడు, ఒకటి పూర్తిగా ఇలా తిప్పి మళ్ళీ ఇలా పెట్టినప్పుడు. నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి. ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇలా తిప్పితే ఎస్, వెరీ గుడ్. మళ్ళీ ఇలా తిప్పితే, మరి ఇక్కడ ఉన్నదాన్ని ఇలా తిప్పితే, ట్రయాంగిల్ అనేది 3 ఆర్డర్స్ లో, ఎందుకంటే ఉండే 3 సైడ్సే కాబట్టి 3 ఆర్డర్స్ లో ఒకేలా కనపడుతుంది. నెక్స్ట్ సర్కిల్. ఎన్ని రకాలుగా తిప్పినా కూడా సర్కిల్ అనేది సర్కిల్ గానే కనపడుతుంది. సో ఇట్ హ్యాస్ అన్లిమిటెడ్ రొటేషనల్ సిమెట్రీ, అన్లిమిటెడ్ ఆర్డర్స్ అండ్ అన్లిమిటెడ్ రొటేషనల్ సిమెట్రీ. కానీ మనకు కావాల్సింది ఏది ఎక్కువని కాదు, 4 ఆర్డర్ 4 ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు. అదేంటి? స్క్వేర్. స్క్వేర్ ని 1, 2, 3, 4 టైప్స్ లో ఎలా తిప్పినా కూడా ఒకటే రకంగా కనపడుతుంది. సో దీని ఆర్డర్ ఎంత? దీని ఆర్డర్ 4. కరెక్ట్ ఆప్షన్ ఏమి? 1. లిజన్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ ఫస్ట్. ఓకే, అర్థమైందా? ఆర్డర్ సిమెట్రీ అంటే దాన్ని తిప్పితే ఎలాగైతే ఉందో అలానే కనపడుతుంది, దాన్ని ఆర్డర్ సిమెట్రీ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ 59th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది కాంప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 11 degrees? సో మన క్వశ్చన్కి అర్థం ఏంటంటే 11 degrees కి కాంప్లిమెంట్ యాంగిల్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. 89 degrees, 79 degrees, 169 degrees. సో టోటల్ గా 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఇంతకీ కాంప్లిమెంట్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక యాంగిల్ ని 90 degrees గా చేంజ్ చేయడానికి, ఏదైనా ఒక యాంగిల్ ని 90 degrees గా చేంజ్ చేయడానికి దానికి మనం యాడ్ చేసేటువంటి అడిషనల్ డిగ్రీస్ ని కాంప్లిమెంట్ యాంగిల్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చింది 11 degrees, అవునా? 11 degrees ని కంప్లీట్ గా 90 degrees గా చేంజ్ చేయడానికి దానికి ఎంత యాడ్ చేయాలా? 90 degrees లో నుంచి 11 degrees తీసేయండి, ఎంత వస్తుంది? 79 అయితే వస్తుంది. సో 11 degrees కి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? 79 degrees యాడ్ చేస్తే 90 degrees అయితే అవుతుంది. సో ఇట్లా ఒక యాంగిల్ కి 90 degrees గా చేంజ్ చేయడానికి మనం అడిషనల్ గా యాడ్ చేసేటువంటి యాంగిల్ నే ఏమంటారంటే కాంప్లిమెంట్ యాంగిల్ అని చెప్పి అంటారు. సో కాంప్లిమెంట్ యాంగిల్ అంటే ఏదైనా ఒక యాంగిల్ ని 90 degrees గా చేంజ్ చేయడానికి మనం అడిషనల్ గా యాడ్ చేసేటువంటి యాంగిల్స్. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? 279 degrees. అర్థమైందా? నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? కింద ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ అనేది తప్పు అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ నెంబర్ 1 చూడండి. -4 ఈజ్ గ్రేటర్ దెన్ -5. మనకి నెగిటివ్ నెంబర్స్ లో నెంబర్ యొక్క వాల్యూ అనేది ఎంత తగ్గుతూ ఉంటే దాని వాల్యూ అనేది అంత పెరుగుతుంది. ఓకేనా? నెంబర్ అనేది ఎంత తగ్గుతుంటే దాని వాల్యూ అనేది అంత పెరుగుతుంది. సో -5 కంటే -4 అనేది పెద్దది. సో ఇట్ ఈస్ ట్రూ.
నెక్స్ట్ నెంబర్ 2 మైనస్ ఈజ్ లెస్ దెన్ 5. చూడండి నెగిటివ్ నెంబర్ కంటే ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్ పెద్దగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ నెంబర్ 3 చూడండి 4 ఈజ్ గ్రేటర్ దెన్ -5. ఇక్కడ కూడా అంతే, నెగిటివ్ నెంబర్ కంటే పాజిటివ్ నెంబర్ పెద్దగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. నెంబర్ 4 చూడండి 4 ఈజ్ లెస్ దెన్ -5. ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కంటే పెద్దగా ఉండాలి, కానీ ఇక్కడ చిన్నది అని ఇచ్చినాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్. సో రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 4. 4 ఈజ్ లెస్ దెన్ నెంబర్ 5 అనేది ఫాల్స్. ఓకే, అర్థమైందా?